ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. దాదాపుగా 15,445 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు కూటమి సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ఏపీ ఈఆర్సీ నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై వడ్డించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని బొత్స తెలిపారు. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కామ్లలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన మీద కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరూ